ఇప్పుడు ఇది ఉందా, ఇది నువ్వు ఇది ఇది ఇలాగ షేప్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ అసలు ఆకు వేస్ట్ చేయొద్దు. ఇలా ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ 3 మొత్తం ఇక్కడ 5 వస్తాయి. 5 రావు, 4 వస్తాయి ఇక్కడ. సరే కట్ చెయ్యమ్మా, ఇటో 5 అటో 5 10. ఇలా అయిన తర్వాత నువ్వు కత్తితో కట్ చేస్తే నీకు ఈజీగా వస్తాయి. అర్థమైందా? చేయాలి. సరే రౌండ్గా ఏం అవసరం లేదు రాడా, అప్రాక్సిమేట్గా కట్ చేయి. అవన్నీ రౌండ్గా వచ్చాయి కదా మరేమి. అవి మిగతాది డస్ట్బిన్లో పడిచేసాయి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటా. సో బోర్లా పడితే బొబ్బట్లు చేస్తున్నాం అనమాట. సో ఈరోజు అండ్ ఈ డ్రెస్సెస్ మీకు స్పెషల్గా షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మామూలు డ్రెస్ కాదు ఇది మా పెద్దోడిది అనమాట. మిట్టుగాడికి నామకరణం చేసిన రోజు తీసిన డ్రెస్ ఇది. వాడిని కృష్ణుడిలా తయారు చేసాం అప్పుడు నామకరణం రోజు. ఇప్పుడంటే సూట్స్ ఇవి అవి వస్తున్నాయి కానీ అప్పుడైతే పట్టు ఇవే వేసేవాళ్ళము. అండ్ ఇదైతే పెద్దోడిది నామకరణం రోజు నెమలి పింఛం అది కిరీటం అది కూడా పెట్టామన్నమాట. నా దగ్గర పిక్ ల్యాప్టాప్లో ఉంది, నేను కనుక వస్తే నేను ఉంటే యాడ్ చేస్తాను. సో వాడి డ్రెస్ ఎప్పుడు చిన్నోడికి సరిపోతుంది. ఆబ్వియస్లీ వాష్ అది చేసి నీట్గా పెట్టాము. సో ఆ డ్రెస్ అనేది ఇప్పుడు వేద్దామని, ఎందుకంటే చిన్నోడికి కూడా ఇప్పుడే వేయగలం అనమాట, ఇంక తర్వాత వేయలేము. అందుకని అట్లీస్ట్ ఈ డ్రెస్ అయినా ఇద్దరికి ఒకటి వేయగలిగాను అనిపించింది. అది చూడు, తింటావా బొబ్బట్లు నువ్వు? బంగారమే, నా బంగారు తల్లిలే, నా కోటి తల్లిలే. ఉప్పు లేదా చికాకు ఉందంటే నీకు అన్ని డ్రెస్సే అయిపోయింది. నా తల్లి నా చిన్ని కొడుకు, నా చిన్ని కొట్లి. మా మిట్టు రారా, చిన్నడమ్మా బంగారమ్మ ఎత్తడేమో ఎత్తడు. నా తల్లి కొంచెం పక్కన జరుగుతున్నా బంగారమే కొద్దిగా చిచ్చు. ఓ తల్లి ఆన్ చేయడం మర్చిపోయా. నిజంగానా? చిన్ని కడుకు తింటావా? అమ్మ చూడమ్మా, చిన్ని కడుకులు చిన్న అన్నయ్య ఇలా రా. అన్నయ్య చిన్ని కొడుకు, ఓ నా తల్లి బొబ్బడు తింటావేటే. నా తల్లి, నా తల్లి, నా వజ్రాలు చిక్కడిపోతుంది కాలు. అన్నయ్యదా? అమ్మో బొబ్బట్లు ఆక్కుంటున్నాడే. నా బంగారాలే చిచ్చు. యోమా నా చిచ్చు. అలా ఉన్నాయి లేకడ్డాడు. ఏం కాదు. ఎవలా బొబ్బట్లు తింటావు ఎట్లా నువ్వు? నేను పన్ను ఎవలా చిచ్చు. అమ్మో ఆకు చింపేస్తున్నాడే పిల్లాడు.
ఆకు చింపేస్తున్నాడే. వాడు బోర్లో పడ్డప్పుడు అయితే ఇంట్లో అంతా భలే అనిపించింది అనమాట. చాలా సందడిగా అనిపించింది. ఒక రకంగా నేను ఎంత హడావుడి చేశానంటే అసలు నా వాయిస్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అరిటాకులు ఇవన్నీ కట్ చేయడానికి మిట్టు కూడా చాలా బాగా హెల్ప్ చేశాడు. సో వాడు వచ్చిన తర్వాతే చేద్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే వాడు కూడా ఉంటాడు కదా. అండ్ మిట్టు గడికి అయితే పెద్దగా ఇలాంటివి ఏం చేయలేదన్నమాట. సో వాడికి చెప్పాను, చిన్నుడు నీకు ఇవేం చేయలేదు డాడీ అది ఇది అని చెప్పేసి. సో డ్రెస్ అనేది నాకు బాగా అనిపించింది అనమాట. అప్పుడు వాడిని ఎత్తుకొని మళ్ళీ ఇప్పుడు చాలా బాగా అనిపించింది. పని ఉంది చిన్నదే, అన్నితో ఉంటావు నువ్వు, అన్ని ఇబ్బంది పెట్టకే, అన్నీ బాగా చూసుకుంటావు నన్ను. కోటి ఎటు చూస్తున్నావే రాజా, చిన్న కొడుకు, అన్నీ ఇబ్బంది పెట్టకూడదు. ఆడుకోండి ఇద్దరు, సరేనా? బాగా తాగేవు పొద్దు నిండానా. నువ్వు మళ్ళీ టాయిలెట్ పోసి లోపల మేము వచ్చేస్తాం. 15 minutesలో. గుడ్ బాయ్ కదా, నా తల్లి కదా, నువ్వు బాగుంటాడు కదా. గుడ్ బాయ్ వింటాడు, నా తల్లి వింటాడు, నా తల్లి. వెళ్ళిపోతా, అన్ని దగ్గరికి వెళ్ళిపోతా. తాతయ్య అన్నయ్యనా ఆడిస్తారు, ఆడికాయే సరేనా? తాతయ్య కథలు చెప్తారే, పాటలు పాడతారు. ఇక్కడ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో కొంచెం బజార్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని వద్దామని నేను మమ్మీ వెళ్తున్నాము. డాడీ అండ్ ఆల్సో మిట్టు ఇంట్లో ఉంటారు, సో వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఆల్రెడీ ఫీడ్ చేసేసాను. ఫీడ్ చేసి ఇన్ కేస్ చిన్నది అన్నా సరే వెంటనే ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్పామన్నమాట. సో దాన్ని బట్టి మేమైతే బజార్కి వెళ్దామని. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఇటు తిప్పితే కెమెరా అటు చూస్తున్నాడు అనమాట చిన్నోడు. సో వాడికి కెమెరా ఇప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటో మరి. సో ఆ తర్వాత స్టీల్ సామాన్ల షాపులకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే చిన్నోడికి బారసాల ఉంది అని చెప్పాను కదా, నామకరణము. సో దానికోసం కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి చూసాము. రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పి చూసాం అనమాట. దాని తర్వాత నాకు ఒక చిన్న ఇడ్లీ పాత్ర కావాలి, బట్ అల్యూమినియంది సిల్వర్ది వద్దు, స్టీల్ది కావాలి. సో అదే చూద్దామని. ఇంకా నాకు ఒక చిన్న కుక్కర్, చిన్నోడి కోసం చిన్న కుక్కర్ కూడా కావాలి. కుక్కర్లు అవి ఉన్నాయి, ఇడ్లీ పాత్రలు అన్నీ ఉన్నాయి, కానీ చిన్నవి కావాలి నాకు. సో టైనీవి కావాలి, అందు గురించి అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇవన్నీ ఒకసారి చూసుకొని రావచ్చని. అండ్ ఇంకా స్టీల్ సామాన్ షాపులకు వస్తే ఇంకా చాలా వరకు క్యూట్ అన్నీ కనబడుతున్నాయి. అమ్మ ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అంటది. ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కువైపోతున్నాయి, వద్దు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ అలా వాటి వైపు వెళ్ళిపోద్ది అనమాట. మమ్మీని ఈసారి ఇలాంటి అల్యూమినియం దగ్గరికి వెళ్తే నేను లాక్కొచ్చాను అనమాట. మమ్మీ అసలు వద్దు మమ్మీ, అసలు మంచివి కాదని చెప్పేసి. ఇంతకుముందే ఎక్కువ సిల్వర్ సామాన్లే యూజ్ చేసేవారు, అంటే అల్యూమినియం యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అసలు మంచిది కాదు కదా, సో అందువల్ల అవి పెద్దగా ప్రిఫర్ చేయలేదు. జస్ట్ మమ్మీ ఏంటంటే ఎలా ఉన్నాయి ఏంటని చూడడానికి వెళ్ళిందనమాట. ఆ తర్వాత ఈ డబ్బాలని లేకపోతే చిన్న చిన్న బాక్స్లని అవన్నీ కొన్ని చూసాము. రిటర్న్ గిఫ్ట్స్కి 50-60 రూపీస్లో చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసాము. అండ్ ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చేసాను. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా చాలా పాత సామాన్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక 2 గోను సంచులతో వేసుకొని తీసుకొచ్చాము. మమ్మీ ఒక గోను పట్టుకుని, నేను బండి ముందు ఒక గోను పట్టుకొని వచ్చామన్నమాట. అండ్ నాకు బుడంకాయలాగా ఉంది కదా ఈ పాత్ర, నాకు అది బాగా నచ్చింది అనమాట. బట్ మాకేంటంటే ప్రాబ్లము, హైదరాబాద్లో వాటర్కి స్టీల్ తొందరగా పాడైపోతుంది. స్టీల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ 2 గోను సంచులతో అన్నీ తీసుకొచ్చామన్నమాట. అంటే పాత పెనాలు, నాన్ స్టిక్లు పోయినవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చాం. సిల్వర్ సామాన్లు కూడా మమ్మీ బోల్డెన్ తెచ్చింది, వాళ్ళ పాతవన్నీ కూడా. సో అవన్నీ ఎక్స్చేంజ్ చేసి కుక్కర్ ఏమైనా వస్తే ఆ డబ్బులతో ఏమైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. నేను ఇంక ఏ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు, జస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నా కెమెరా వెనకాల నా ఇద్దరు పిల్లలు ఎదురు చూస్తున్నారనమాట, అమ్మ వీడియో ఎప్పుడు ఫినిష్ చేసుకుంటుంది ఏంటని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కోసం ఒక 2-3 వీడియోలు షూట్ చేశాను, అందువల్ల ఫేస్ ఇలా కనిపిస్తుంది మీకు. సో ఈరోజు వీడియోలో అయితే అమెజాన్ షాపింగ్ హాల్ అండ్ ఇవన్నీ కూడా సమ్మర్ వెకేషన్కి కానీ లేకపోతే సమ్మర్ వైబ్స్
ఇలాంటి టైప్ డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను. ఆబ్వియస్లీ కొన్ని డ్రెస్సులు ఏంటంటే నాకు ఫీడింగ్కి తగ్గట్టు ఉండేలా కూడా తీసుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి మ్యాక్స్ బ్రాండ్ అనమాట. ఈ టాప్, ఈ డ్రెస్ నేను ఫుల్ డ్రెస్ వీడియో తీసాను, నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో ఫర్ యువర్ రిఫరెన్స్. సో ఇదైతే ఎలాస్టిక్ వస్తుంది. ఇలా ఎలాస్టిక్ ఉన్నవి కూడా ఫీడింగ్కి చాలా బాగుంటాయి. జస్ట్ ఇలా మనం పైనుంచి పుల్ చేసేసుకొని మనం ఫీడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఫీడింగ్ బ్రా వేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కాటన్ మెటీరియల్, కొంచెం కాటన్ అండ్ ఆల్సో రేయాన్ మిక్స్ మెటీరియల్ అనమాట. నాకైతే సమ్మరీ లుక్లో చాలా బాగా నచ్చింది డ్రెస్, అందువల్ల ఈ డ్రెస్ వేసుకొని వీడియో చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ది, చాలా చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేనైతే XXL ఇంతకుముందు ఆర్డర్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు XLని ఆర్డర్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా XL బ్రాండే. సో దాన్ని బట్టి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే సరే. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇవన్నీ నేను ఆల్రెడీ అమెజాన్ది ఆర్ నేను షాపింగ్ హాల్ యాడ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయకపోతే ఒకసారి ఫాలో చేసేయండి. సో దట్ నేను ఈ వీడియో పెట్టకముందే అన్ని టాప్స్ డ్రెస్సెస్ ఏవైతే తీసుకున్నా అవన్నీ కూడా పెడతాను అనమాట. పడుకోబెట్టాడా, సైలెంట్గా ఉన్నప్పుడు పడుకోబెట్టు, ఎత్తుకోవడం అలవాటు అయిపోతే మనం అలా ఎత్తుకొని ఉండాలన్నమాట. తర్వాత డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం కాటన్ మెటీరియలే. ఇలా కొంచెం థిక్ కాటన్ మెటీరియల్ ఉంటుంది, అసలు ట్రాన్స్పరెంట్ అనేది ఏమి ఉండదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బలూన్ స్లీవ్స్లో వస్తాయి, సేమ్ ఈ స్లీవ్స్ ఎలా వచ్చాయి అలాగే వస్తాయి. అండ్ పైన ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. ఇలాగా నాకు బాగా నచ్చింది. సో ఇది వేసుకున్నప్పుడు కూడా నాకు ఎందుకో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ఎలివేట్గా అనిపించింది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఇది కూడా కంప్లీట్ కాటన్ అనమాట. మనకి ఇలా వస్తుంది అండ్ దీనికి కాలర్ కూడా వస్తుంది. మ్యాక్స్ బ్రాండ్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే, అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. దీనికి మెయిన్ ప్లస్ ఏంటంటే మనకి ఇలా సైడ్ ఎలాస్టిక్ వస్తుంది అనమాట. నేను వీడియోలో ఆల్రెడీ చూపించాను సైడ్ ఎలాస్టిక్ ఎలా వస్తుంది అనేది, దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ పాకెట్స్ కూడా వస్తుంది. అండ్ ఇది నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అసలు లైక్ అంటే చాలా సమ్మరీగా ఎల్లో అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అంటే ఫారెస్ట్ థీమ్ లాగా అలా అనిపించింది అనమాట. బాగుంది కదా గ్రీనరీ అదిని. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ ఇన్ కేస్ ఏమైనా తక్కువ ఉంటే నేను చెప్పేస్తాను, ఆరెల్స్ నేను మీకు ఇలా పట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఆరెల్స్ నేను వేసుకున్నప్పుడు వీడియో కొంచెం డీటెయిల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట లైక్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. సో ఇది నెక్స్ట్ డ్రెస్, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ స్లీవ్స్ అయితే ఇలాగా షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు, లైక్ ఇక్కడ వరకు ఎల్బో స్లీవ్స్ ఇచ్చారనమాట. సో ఇది నెక్స్ట్ది. అండ్ దాని తర్వాత ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట, కుర్తాస్ కాదు. ఇంకా డ్రెస్సెస్ బెస్ట్ అని చెప్పేసి నేను డ్రెస్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ది. ఇది కూడా చూసారా, ఇక్కడ ఎలాస్టిక్ ఉన్నది ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే మనం పైనుంచి ఇలా కొంచెం పుల్ చేసుకొని ఫీడ్ చేయడానికి బాగుంటాయి అనమాట. సో ఎలాస్టిక్ కూడా కొంచెం డ్రెస్సెస్ అన్ని కొంచెం మంచి క్వాలిటీ అయితే ఎలాస్టిక్ కూడా అంత తొందరగా పోదు అందువల్ల. అండ్ తర్వాత ఈ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ ఈ డ్రెస్ కొంచెం స్పెషాలిటీ ఏంటంటే లోపల లైనింగ్ ఇచ్చారనమాట దీనికి. సో కింద పార్ట్ అంతా లైనింగ్ ఉంటుంది, పైన వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ కూడా ఇలాగా స్లీవ్స్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ ఆల్సో థ్రెడ్ వస్తుంది అనమాట. మనం ఎలాగైనా టై చేసుకోవచ్చు. ఇన్ కేస్ నచ్చకపోతే మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది థ్రెడ్ అటాచ్డ్ కాదు, మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు టైట్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ నడుము దగ్గర. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాటన్ మెటీరియల్ కాదు, ఇది కొంచెం రేయాన్ మెటీరియల్ అనమాట, దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఆల్రెడీ వేసుకొని చూపించాను కదా, అందువల్ల నేను మీకు మడతపెట్టి చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి కాదు, ఇలాంటివి ఏంటంటే మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. అండ్ ఈ డ్రెస్ కూడా మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది, దానికి తగ్గట్టు లుక్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది డ్రెస్ వచ్చేసి మనకి టై అండ్ డై టైప్లో ఉంటుంది కదా, షిబోరి టై అండ్ డై ఆ టైప్లో ఉంటుంది అనమాట డ్రెస్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, నాకైతే ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే మీరు వీడియోలో చేస్తే మీకు అర్థమైంది. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ అయితే మనకి ఇలా వస్తుంది, మొత్తం ప్యాటర్న్ అంతా ఒకలాగే వస్తుంది, ఫ్రాక్ అంతా కూడా. సో ఇలా ఇక్కడ ఒక కట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక కట్ అలా ఉంటుంది అనమాట. సో దీనికి కూడా పాకెట్స్ అనేవి ఇచ్చారు, సైడ్ పాకెట్స్. అండ్ లోపల లైనింగ్ అనేది ఇచ్చారనమాట, ఇలా లైనింగ్ చాలా బాగుంది మెటీరియల్ కూడా. అండ్ అదేంటి చాలా చల్లగా అనిపిస్తుంది చూసారు కొన్ని అవుట్ఫిట్స్, అలా ఉందన్నమాట ఈ అవుట్ఫిట్, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ జనసియా బ్రాండ్ ఇది. సో ఇది నెక్స్ట్ డ్రెస్. సో ఇంకా నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించాను, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో
అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మిట్టుని మమ్మీని కొబ్బరికాయ ముక్కలు కట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే బారసాల ముందు రోజు లడ్డూలు చేస్తారనమాట మాకు. లడ్డూలు అండ్ ఆల్సో చలివిడి చేస్తారు. చలివిడి కోసం కొబ్బరికాయ ముక్కలు అండ్ జీడిపప్పు ఇవన్నీ కట్ చేస్తున్నారనమాట. అండ్ దీని తర్వాత అయితే మేము పిలుపులకు బయలుదేరాము. ఊరి మీద తిరగడం ఇష్టం మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు, ఇలా చెప్పేద్దామా? దొడ్డా వీడియో తీస్తున్నా. మీ దగ్గర నుంచి స్టార్ట్. మా అబ్బాయి రాడు, ఆడు పెళ్లి కొడుకు రాడు. లక్ష్మీవారం వరకు దాసేసాం. లక్ష్మీవారం బాబుకి 10:30కి పేరెత్తడం, మధ్యాహ్నం భోజనంకి రమ్మన్నారు. బేసిక్గా నేనైతే ఎప్పుడు పిలుపులకు వెళ్ళలేదు. సో నాతో పాటు ఒక అక్క వచ్చింది. సో అక్క అండ్ ఆల్సో నేను కలిపి వెళ్ళామన్నమాట చెప్పడానికి. సో నేను చెప్పడం కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట నాకు. పెద్దగా చెప్పడం నాకు రాదు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉన్నా కాబట్టి ఎవరికి ఎలా చెప్పాలో పెద్దగా మమ్మీ ఎలా చెప్పాలంటే అలా చెప్పేస్తాను అనమాట. ఇలా పలానా టైంకి నామకరణము, పలానా టైంకి భోజనం అండ్ అలాగా చెప్పమంది సేమ్ అలాగే చెప్తున్నాను అనమాట. సో ఎవరెవరికి ఏంటనేది. సో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఇంటి దగ్గర చుట్టాలు అందరూ ఉంటారు కదా. చుట్టాలు కాదు కానీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరికీ చెప్పేసి ఇంకా మేము చాలాసేపు అయిందనమాట. చాలాసేపు ఇలా వీధిలో అందరికీ చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఈలోపు చిన్నోడు కూడా ఏడుస్తాడు కదా అని చెప్పేసి. అండ్ నామకరణం అయితే మీకు డేట్ చెప్పలేదు కదా, థర్స్డే అనమాట నామకరణము. అంటే రేపే. ఈరోజు వీడియో నేను పెడతానో లేదో నాకు ఐడియా లేదు, ఎందుకంటే నా నెట్ బట్టి ఉంటుంది, ఇక్కడ వైఫై ఉంటుందని చెప్పాను కదా. సో దాన్ని బట్టి ఉంటుంది. నేను ప్రిపరేషన్స్ అలా చేసుకుంటూ ఉన్నాను. అండ్ 2-3 ముహూర్తాలు పెట్టించుకున్నాం ఫస్ట్. ఏ ముహూర్తం ఉంటుందనేది నాకు వచ్చేంత వరకు నాకు క్లారిటీ లేదనమాట ఈసారి. ఎందుకంటే ప్రవీణ్ ఆఫీస్ బట్టి అండ్ ఆల్సో వచ్చిన పేరు బలాల ముహూర్తం బట్టి, పేరు బలం కాదు నక్షత్రం బట్టి కూడా ముహూర్తం అనేది వస్తుంది కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాంలే అని చెప్పి 27th ఒకటి, 23rd ఒకటి, ఇలా ఒక 2-3 ముహూర్తాలు పెట్టుకొని మనకి సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఏర్పాట్లు అనేవి. సో ఇక్కడ అందరికీ కూడా పిన్నులకి, అత్తలకి, బాబాయిలకి వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాము పిలుపులు థర్స్డే ఇలా అని చెప్పి. చెప్పు మా అబ్బాయికి లక్ష్యానికి భోజనానికి రావాలి, పొద్దున్న సాంబలం అయిపోయిందా? ఇలా మేము చెప్తూ ఉంటే ప్రవీణ్ ఏంటంటే డ్రింక్స్ తీసుకొని వచ్చారు. డ్రింక్స్ కూడా ఎందుకంటే నామకరణం రోజుకి తాంబూలల్లో పెట్టడానికి అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రూట్ అండ్ తాంబూలంతో పాటు ఒక ఫ్రూట్ అండ్ కుదిరితే స్టీల్ బాక్స్ ఆర్ ఈ డ్రింక్ ఇలాగా వచ్చే వాళ్ళకి తాంబూల లక్షంతులు వేయడానికి వస్తారు కదా, ఇప్పుడు పిలిచాం కదా వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. సో అది అంత ఎక్కువ ఆర్భాటం అది చేయట్లేదు. అంటే లైక్ సీమంతం రోజు నేను ఈ జూట్ బ్యాగ్స్ అవి కొని ఇవన్నీ చేశాను కదా, అలా ఏం కాదు. జస్ట్ మాకేంటంటే నామకరణం అంత ఇదిగా ఏమి ఉండదు. సో అందువల్ల యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ లాగా చేసుకుంటున్నాం అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మిట్టు వస్తే కంపల్సరీగా మమ్మీ ఫిష్ చేస్తుంది. ఇవి అంటికాయ చేపలు అనమాట. ఫ్రైకి చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా చేపల మార్కెట్కి వెళ్తే అంటికాయ చేపలని చెప్పి అడగండి. సింపుల్, చాలా సింపుల్ చేసుకోవడం కూడా. అండ్ ఆ తర్వాత చేపలు అవన్నీ తినేసిన తర్వాత ఈ కొబ్బరికాయ ముక్కలు ఫ్రై చేస్తున్నాం. ఇందాక వాళ్ళు కట్ చేశారు కదా, ఇవి చలివిడిలోకి అనమాట. చలివిడిలోకి మమ్మీ స్వీట్ ఏదో చేస్తుంది. మమ్మీ ఇంట్లోనే భోజనాలు వండుతుంది అనమాట. ఎంత ఒంట్లో బాగోకపోయినా క్యాటరింగ్కి ఇచ్చే సమస్య లేదు మమ్మీ వాళ్ళ ఇంట్లోని. డెఫినెట్గా వాళ్ళు చేయాల్సిందే. మమ్మీ ఏంటో కాన్సెప్ట్ ఏంటో. అండ్ జీడిపప్పు కూడా ఫ్రై చేశారు, సేమ్ చలివిడిలోకి, ప్రసాదంలోకి అండ్ ఆల్సో స్వీట్లోకి, అన్నిట్లోకి. అండ్ ఈ లోపు ఏంటంటే మాకు హడావుడి ఏం చెప్పనా, ఈరోజు చాలా హెక్టిక్ హడావుడి అనమాట. అదేంటంటే మేము ఒక 2-3 రోజులు హైదరాబాద్ బయలుదేరిపోతాము. మళ్ళీ బారసాలు కూడా వెంటనే ఉంది, వెంటనే మేము బయలుదేరిపోతాం. సో ఆ ప్యాకింగ్స్ ఉన్నాయి అండ్ బారసాల ప్రిపరేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మమ్మీ నేను కొన్ని సామాన్లు కావాలని అడిగాను. సో ఆ సామాన్లు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుందాము, ఎందుకంటే నామకరణం అప్పుడు కొంచెం అడ్డుగా లేకుండా అని చెప్పి. అండ్ ఇవి మొత్తం డ్రింక్స్ అండ్ చింతపండు అయితే సర్దుతున్నాను నేను. ఇంకా మిగతావన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నామని.
మీకు బ్యాక్గ్రౌండ్ మా చిన్నోడు ఏడుపు వినిపించే ఉంటుంది కదా, సో వాడిని ఊరుకోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఎడిటింగ్. సో అలా ఉంటుంది నాకు ఈ రోజుల్లో. సో ఇక్కడ మొత్తం చింతపండు మొన్న మమ్మీ ప్రిపేర్ చేసిందని చెప్పి చూపించాను కదా, సో అదే చింతపండు. నేను ఎక్కువ అయితే ఈసారి చింతపండు ఒకటి అండ్ ఇంకోటి రాగి ఉంటుంది కదా, రాగి ఫ్లోర్ ఎక్కువ తీసుకున్నాను. ఫ్రెష్గా ఆడించింది రాగి ఫ్లోర్. ఇంకా కొన్ని సామాన్లు ఇంట్లో మ్యాక్సిమం ఇక్కడ 5 months నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ వంట యాజ్ యూజువల్ ఇవన్నీ చేయాలి కాబట్టి సో మళ్ళీ మీకు తెలుసు కదా, మ్యాక్సిమం నేను మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తాను కారం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు కొత్తగా కారం అవన్నీ ఆడించినవి ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా బారసాలకి ఇంకా ఇవేం అడ్డుగా వండుకుని ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇది నువ్వుల నూనె అనమాట. ఈ ఆయిల్ నువ్వుల నూనె వాడడం చాలా మంచిది. అండ్ మనకి బయట చాలా కాస్ట్ ఉంటుంది. మమ్మీ ఏంటంటే ఆ పప్పు అది కొని ఆడించి ఇవన్నీ చేస్తుంది అనమాట. సో నువ్వుల నూనె అవన్నీ కూడా నేను లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్లో నేను మీకు చూపిస్తూనే ఉన్నా. అండ్ ఇవన్నీ బ్యాగ్ ఇలా పెట్టేసుకుంటే బయలుదేరేటప్పుడు ఇంకా హసిల్ ఉండదు. ఇంకా నాకు ప్యాక్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. సో పెద్దగా టైం లేదని చెప్పేసి ఇవి ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదే రాగిపిండి. సో రాగిపిండి చిన్నోడికి కూడా ఇంక స్టార్ట్ చేద్దాము తర్వాత ఒక 2-3 months తర్వాత అని చెప్పేసి. అండ్ మిట్టు కూడా రాగి సంకటి చాలా ఇష్టము. సో వాడికి ఎక్కువ పడుతుంది అనమాట. నేను కూడా రోజు ఇంక రాగి మల్టీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి. సో చూడాలి ఎంతవరకు నేను మేనేజ్ చేసుకోగలను, ఎంతవరకు ఇవన్నీ మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం నడుము బలం ఇవన్నీ ఉండాలి, బ్యాక్ పెయిన్స్ ఇష్యూస్ ఇవన్నీ లేకుండా చూసుకోవాలన్నమాట. సో అది. అండ్ ఇక్కడైతే శనగపిండి, మిరపకాయలు, చింతపండు అండ్ రాగి పిండి ఇవన్నీ కూడా ఏవైతే మమ్మీ గరం మసాలా ఇవన్నీ కూడా తీసుకున్నామో అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది అండ్ బారసాలకైతే మ్యాక్సిమం అవుట్ఫిట్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఒక 2-3 days ఉందనగా అవుట్ఫిట్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. అవుట్ఫిట్స్ ఏం ప్లాన్ చేశాను ఏంటనేది నేను మీకు షేర్ చేస్తాను ఆబ్వియస్లీ. అండ్ బారసాల అయితే 23rd అనమాట, అంటే రేపే థర్స్డే. మరి ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అవుద్దో బారసాల రోజు అప్లోడ్ అవుద్దో తెలీదు. వన్స్ అప్లోడ్ పెడతాను నా నెట్ బట్టి అండ్ ఇక్కడున్న సిగ్నల్ బట్టి అప్లోడ్ అవుతుంది అనమాట. అందువల్ల నాకు అప్లోడ్ చేయడం కుదరట్లేదు రోజు. సో అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నోడి పేరు కూడా డిసైడ్ చేసాము. సో పేరు కూడా నా మీద వచ్చింది. చాలామంది సజెస్ట్ చేశారు, నేను ఇన్స్టాగ్రామ్లో ఐడియాస్ అడిగితే చాలామంది సజెస్ట్ చేశారు. అందులో మంచిగా ఉన్నది అలాగా. అండ్ ఆల్సో మాకు శివయ్య నేమ్ నాకు శివయ్య నేమ్ పెట్టాలని బాగుంది. శివయ్యది అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామిది ఇలా కలిసేటట్టు ఒక నేమ్ డిసైడ్ చేసాము. కొంచెం ట్రెండీగా ఉండేటట్టు కూడా డిసైడ్ చేసాము. సో అది నేను యాడ్ చేస్తాను, నామకరణం తర్వాత యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంక పడుకోవడానికి మేడ మీదకి వచ్చేసాము. పనులు అయ్యి కొంచెం అయ్యాయి. అండ్ తర్వాత రోజు లడ్డూలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ నామకరణం రోజు భోజనానికి ఏంటంటే మెన్యూ పెడతారు నాకు చెప్పలేదు అని చెప్పేసి మిట్టు కూడా అడుగుతున్నాడు. అక్కడే మమ్మీ ఇక్కడ ఆన్సర్ చేస్తుంది. సో అది నేను ఒరిజినల్ క్లిప్తో యాడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో కొంచెం నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం న్యాచురల్గా పెట్టాను. మధ్యలో కొంచెం అమెజాన్ షాపింగ్ హాల్ పెట్టాను అనమాట. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా. మనిషినే ఉండి తింటున్నాను ఇంట్లో మనిషినే ఉండి నాకు మెన్యూ చెప్పలేదు. రేపు మెన్యూ ఒక ఫుడీ అయ్యుండి నాకు మెన్యూ చెప్పలేదు. ఫుడీ అంటే తిండిపోతుంది. ఇప్పుడు చెప్తాను విను. ముందు అన్నవరం ప్రసాదం, స్వీట్, హాట్ గడ్డిపోకొడి, స్వీట్ రకరకాలు. అమ్మ బాగా చెప్పామో ఇది ఎడుతుండే. అయిపోయిందా? కూరలకు వస్తే వంకాయ, గాంధీ శనగలు, బంగాళదుంప, ముద్దకూర, పప్పు, టమాటా అన్నీ వేసి చారు, పులిహార, వైట్ రైస్, పెరుగు, అంతే. దట్స్ ఆల్. ఇందులో నీకు ఏమి ఇష్టం? కూల్ డ్రింక్. ఇందులో నీకు ఏమి ఇష్టం? పొటాటో ముద్దకూర, ప్రసాదం కాదు. ఏంటి అసలు నీ పద్ధతి ఏంటి? అసలు నీ పద్ధతి ఏంటి చెప్పు. మాట్లాడుకుంటుంటే పెద్దోళ్ళు మాట్లాడుకుంటే చిన్నోళ్ళు మాట్లాడకూడదని తెలీదా ఏంటి? నువ్వు చెప్పాలా? నువ్వు అసలు చిన్నదైనా ఉండాలా? అన్నగారు మాట్లాడుతున్నారా? అయ్యగారు అన్నగారు మాట్లాడుతున్నారా? ఏంటి డిస్కషన్ అవుతుందా? ఏటేటి ఉండాలి ఏటని? ఏటిది
ఏడిది అన్ని టీ షర్ట్ వేసుకున్నావు మళ్ళీ అన్నిలాగా ప్రవర్తించాలి కదా అలాగే ఊకొట్టడం ఒకటి మళ్ళీ